టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్రెడ్డి రామరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నాణ్యతతో కూడిన ఉచిత విద్యుత్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, కమిషన్ల కోసం కక్కుర్తిపడే బీఆర్ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ రైతుల వద్ద వేల కోట్లు దోచుకుంటుందంటున్న మల్రెడ్డి రామరెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్ర దుమారం రేతునైతే ఉచిత విద్యుత్ సంబంధించి 3 గంటలే చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఆశా కూషి గారు వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో, ఏం తప్పులు వెతుకుదామో అని కాసుకొని కూర్చున్న వ్యక్తులు వీళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 3 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకు 3 గంటలకు కరెంటు సఫిషియెంట్ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా గతంలో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్ననాడు 1999 నుంచి 2004 వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని పోరాటం చేస్తే ఇదే బషీర్బాగ్ చౌరస్తాలో 2-3 ఈ పోరాటంలో చనిపోయారు. ఆ రోజు ఖచ్చితంగా చెప్పారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ అదేవిధంగా పాత బాకీలన్నీ 1200 కోట్లు ఒక్క సంతకంతో రైతులకు మాఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడితే వీళ్ళు కమిషన్లు కక్కుర్తిపడే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? వాళ్ళకి ఏం హక్కు ఉంది రైతుల గురించి మాట్లాడదాం? వాళ్ళ కమిషన్లు లేనిది ఏ పని చేయరు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు, లక్షల కోట్లు దోసుకున్నారనలా. వాళ్ళు ఏది చేసినా ఇవాళ విద్యుత్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రొడక్షనే తప్ప కొత్తగా ఏడ చేసిరో ఒక్కటి చెప్పమనండి. అదే కాకుండా వాళ్ళు 24 గంటలు ఇస్తున్నామని చెప్పి ఇవాళ 6 లక్షల కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద అప్పులు చేసి పెట్టారు. అంతేకాకుండా దాదాపు 70-80 వేల ఎకరాలు హెచ్ఎండిఏ లేఅవుట్లు చేసి భూములు అమ్ముతున్నారు. ఎవడన్నా భూమి అమ్మితే మన ఇంట్లో మన పిల్లలైనా సరే ఊరంతా ఏం మాట్లాడతారు, ఆయన ఇంట్లో చెడబుట్టిండు వాడు అమ్ముకొని తింటున్నాడు అని. ఈ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం చెడబుట్టిందని మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకనే రేవంత్ రెడ్డి అన్నది వక్రీకరించి మాటలు చెప్పడం కాదు, రైతుల క్షేమం కొరకు చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ధరణి అని తెచ్చిపెట్టారు, 1000 కోట్లు రైతుల దగ్గర దోసుక తింటున్నారు. ఒక్కొక్క కలెక్టర్ 2-3 వేల కోట్లు వీళ్ళకు డబ్బులు వసూలు చేసిస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడే నార్సింగ్ దగ్గర మాకు తెలిసిన ఒక రైతు ఉంటే 3 ఎకరాలు ప్రొబిషన్లో పెడితే అది ప్రొబిషన్ లేదని తీసేయటానికి 6 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎవడి సొమ్ము ఎవడు తింటున్నాడు? రైతుల గురించి మాట్లాడేది కేసీఆరా? అందుకనే సమయం దగ్గరకు వచ్చింది, నేను బొంద పెట్టడానికి రైతులందరూ తయారుంటున్నారు. 95% మంది రైతులకు సంబంధించి 3 గంటలే సరిపోతుంది ఉచిత విద్యుత్కు. గంటకు ఒక లెక్క చొప్పున, ఒక ఎకరానికి చొప్పున 3 గంటలు సరిపోతుంది. మిగతాదంతా కమిషన్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ 95% ఉన్న తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కడ ఇది కమిషన్లకు సంబంధించి మిగతా పొలాలు లేవంటారు. నేను అందుకే చెప్తున్నా, కమిషన్ల సబ్జెక్టు చెప్పిందే అందుకు. కేసీఆర్ అన్నట్టు కమిషన్లు లేనిది ఏది చేయడు. ఇలా స్కూళ్ళు ఉన్నాయి, 4000 స్కూళ్ళు బంద్ చేసిండు. 9 సంవత్సరాలలో ఒక డిఎస్సి పెట్టలే. ఎందుకు పెట్టలే? అవిట్ల మీద కమిషన్లు రావు, అవన్నీ బంద్ చేసి ఒక పక్కన 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్. ఇవాళ 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అవి ఎందుకు ఫిలప్ చేస్తలేడు? ఆ జీతాలు ఇస్తే కమిషన్లు రావు, ఉద్యోగాలు పెట్టుకుంటే కమిషన్లు రావు. కాబట్టి వాళ్ళందరినీ నట్టేట ముంచి ఈ విధంగా ప్రాజెక్టులను ఇవన్నీ మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని దోసుక తింటున్నది కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో తప్పేముంది? 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి 3 గంటలు సఫిషియెంట్ కరెంట్ ఇస్తే చాలని ఉంటాడు. ఓవరాల్ గా కూడా ఈ రాష్ట్రం మొత్తం 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే రైతులు కూడా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆన్ చేసి పెట్టిపోతే ఉన్న నీళ్ళన్నీ ఉత్తగా వేసుక పోయే పరిస్థితి కూడా ఉంది. ఉదయం పూట 9 నుంచి 12 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు రైతులు సంతోషంగా ఉంటున్నారని చాలా రైతు వేదికల మీద కంటే మేము చాలా డిబేట్లలో విన్నాం.
వాళ్ళు కూడా కోరుకుంటున్నది అదే 24 గంటలు ఇస్తున్నదని చెప్పి. ఇప్పుడు నీకు ఆకలైనంత అన్నం తింటావు తప్ప 24 గంటలు ఇస్తుంది 9 గంటలు ఇస్తుంది. మంచిగా 9 గంటలు ఇస్తే చాలు కదా. అవి మిగతా ఈ విధంగా దోసుక తినడానికి 24 గంటలు అని చెప్తున్నాడని చెప్పింటాడు రేవంత్ రెడ్డి గారు. రోజు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైన జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేక రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని వక్రీకరిస్తుంది. ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నారని రామిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్ అమ్మాని, హైదరాబాద్.